ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ. ఇప్పుడు పైన క్రిస్పీగా లోపల వంశీగా. ముందుగా మైసూర్ బోండా తయారు చేయడానికి 1 కప్పు మైదా తీసుకోవాలి. కప్పు పెరుగు తీసుకోవాలి. మైసూర్ బోండా కరకరలాడాలంటే 2 స్పూన్లు బియ్యం పిండి కలుపుకోవాలి. హాఫ్ స్పూను వంట సోడా వేసుకోవాలి. హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇది మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా పిండి సాఫ్ట్ అయ్యేదాకా బాగా పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా బాగా కలుపుకుంటే బోండాలు మంచిగా వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని పిండి రెడీ అయింది. ఇలా కలుపుకున్న పిండిని గంట సేపు నానిన తర్వాత మైసూర్ బోండాలు వేసుకోవటం. గంట పాటు నానబెట్టుకున్న పిండి మైసూర్ బోండాకు తయారైందండి. పిండి ఇట్లా మంచిగా వచ్చింది సాఫ్ట్గా. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మిక్స్ చేసి బోండాలు వేసుకోవటమే. పిండి రెడీ అయిందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బాగా వేడి కావాలండి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బోండాలు వేసుకోవడమే. పిండి ఎంత ఎక్కువ నానితే అంత మంచిగా వస్తాయి బోండాలు. గోల్డెన్ కలర్ వచ్చేసాక వేయించుకోవాలి. మైసూర్ బోండా రెడీ. చూసారా, మైసూర్ బోండా రెడీ. ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ. ఇప్పుడు పైన క్రిస్పీగా లోపల వంశీగా.